ఆపరేషన్ థియేటర్ అట్మాస్ఫియర్. దాంట్లో మనకి ఏంటంటే 3 types ఆఫ్ సర్జరీస్ ఉన్నాయి. బేసికల్గా టార్గెట్ చేసేది ఏంటంటే లైక్ అన్నపేగుని ఒక సైజ్ని మనం తగ్గించడం జరుగుతుంది. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీడే ఆహారపు ఇంటేక్ అనేది తగ్గిపోవడం వల్ల సో ఎక్కువ క్వాంటిటీ వాళ్ళు తీసుకోవాలన్నా తీసుకోలేరు. దానివల్ల ఏమవుతుంది, సైజ్ ఆఫ్ ఫుడ్ తగ్గిపోవడం వల్ల సో వాళ్ళు అదే విధంగా వెయిట్ లాస్ అనేది అయిపోతూ ఉంటారనమాట. సో దీంట్లో ఏమవుతుంది అంటే న్యూట్రిషన్ లెవెల్స్, డే టు డే లైఫ్లో న్యూట్రిషన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. దానివల్ల స్కిన్ గ్లో తగ్గిపోవడం కానీ, స్కిన్ లూజ్ అయిపోవడము, అదేవిధంగా హెయిర్ లాస్ అవ్వడము, సో అండ్ బాడీ కూడా పూర్తి లూజ్నెస్ అనేది క్రియేట్ అయిపోవడం, సాగింగ్గా అయిపోవడం అనేది చూస్తూ ఉంటాం. అండ్ ఫ్యూచర్లో వాళ్ళకి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల న్యూట్రిషన్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల సో వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా మెడిసినల్స్ ద్వారా ఈ న్యూట్రిషన్ లెవెల్స్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. లైక్ విటమిన్ టాబ్లెట్స్ అని, న్యూట్రిషనల్ టాబ్లెట్స్ అని ఇవన్నీ కూడా తీసుకుంటూ జరుగుతారు అన్నమాట. సో ఇక్కడ మనం ట్రీట్మెంట్కిలో ఏంటంటే ఈ యొక్క ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలి అంటే గుడ్ హెల్దీ లైఫ్ స్టైల్ ద్వారా, న్యూట్రిషనల్ ఫుడ్ ద్వారా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫిజియోథెరపిస్ట్ చేసే యాక్టివిటీస్ ద్వారా మనం ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ఏంటంటే హెల్దీ వెయిట్ లాస్ అనేది అవుతాము. ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. లైవ్ రీఛార్జ్ యువర్ లైఫ్ 8 సంవత్సరాలుగా విజయవంతంగా నడుస్తున్న ఏకైక సంస్థ. మీ జీవితాన్ని మరింత ఆరోగ్యవంతంగా, ఆనందమయంగా చేసుకోవడానికి ఏకైక మార్గం లైవ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్. కూల్ స్కల్ప్టింగ్ అనే ప్రక్రియను మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రవేశపెట్టడమే గాక విజయవంతంగా 10,000కు పైగా ట్రీట్మెంట్స్ చేసిన ఘనత లైఫ్ ది. యంగ్ డైనమిక్ డైటీషియన్ ప్రతిభ తన ప్రతిభ ద్వారా నేషనల్ అవార్డ్ ఫర్ బెస్ట్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్, HYM క్వాలిటీ అవార్డ్ మరియు టైమ్స్ ఆఫ్ ఇండియా వారి సర్వే ర్యాంకింగ్ లో బెస్ట్ వెయిట్ లాస్ క్లినిక్ గా 2015లో పురస్కారాలు లైఫ్ సంస్థకు అందించారు. సర్జరీ ద్వారా మాత్రమే శరీరాకృతిని మార్చుకునే విధానాన్ని తలదన్ని మొట్టమొదటిసారిగా నాన్ సర్జికల్ లైపోసెక్షన్ అంటే ఆపరేషన్ లేకుండా శరీరాకృతిని మనం కోరుకున్న రీతిలో మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్న సంస్థ లైఫ్. రీఛార్జ్ యువర్ లైఫ్. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనతో పాటు ప్రముఖ లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నాగమణి గారు, విజయవాడ బ్రాంచ్ సీనియర్ మేనేజర్ మనతో ఉన్నారు. ఈరోజు మనతో పాటు ప్రముఖ స్కిన్ మరియు హెయిర్ మరియు వెయిట్ లాస్ గురించి మేడం గారు లైవ్ లో సలహాలు సూచనలు అందిస్తారు. మేడం గారితో లైవ్ లో మాట్లాడడానికి మీరు డయల్ చేయవలసిన నెంబర్ 08662494333 నెంబర్కు డయల్ చేసి మేడం గారితో లైవ్ లో మాట్లాడవచ్చు. అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్కు డయల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మేడం, అదేవిధంగా ఇంచ్ లాస్ కు సంబంధించి మన దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ఇంచ్ లాస్ కి సంబంధించి మన దగ్గర కూల్ స్కల్ప్టింగ్ అనే వెరీ అడ్వాన్స్డ్ హై ఎండ్ టెక్నాలజీ అవైలబుల్ గా ఉందండి. సో కూల్ స్కల్ప్టింగ్ ట్రీట్మెంట్ ద్వారా సింగిల్ సిట్టింగ్ లోనే మనం ఫుల్ బాడీ షేపింగ్ అనేది విత్ ఇన్ 30 to 90 days లో చేసుకోవచ్చు. సో ఈ యొక్క ప్రొసీజర్ అనేది విత్ ఇన్ 2 to 3 hours లో అయిపోతుంది ఈ కూల్ స్కల్ప్టింగ్ ట్రీట్మెంట్. సో ఈ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ 30 to 90 days లో పేషెంట్ కంప్లీట్ బాడీ షేపింగ్, ఇంచ్ లాస్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ట్రీట్మెంట్లో ఏమవుతుంది అంటే మనం ఏరియా అయితే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటామో సో ఈ యొక్క కూల్ స్కల్ప్టింగ్ టెక్నాలజీ అంటే ఈ కూలింగ్ టెక్నాలజీ ద్వారా ఆ ఏరియాలో ఉన్న ఫ్యాట్ సెల్స్ని పూర్తిగా ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రీజ్ అయిన ఫ్యాట్ సెల్స్ అన్ని క్రిస్టలైజ్డ్గా అయిపోవడం ద్వారా ఎటువంటి బ్లడ్ సర్క్యులేషన్ కానీ న్యూట్రియంట్ సప్లై లేక ఫ్యాట్ సెల్స్ అన్ని చనిపోతాయండి. సో ఈ చనిపోయిన ఫ్యాట్ సెల్స్ అన్నీ కూడా త్రూ న్యాచురల్ ప్రాసెస్ ద్వారా బయటికి ఫ్లష్ అవుట్ అయిపోవడం జరుగుతుంది. బాడీలో నుంచి న్యాచురల్ ప్రాసెస్ ద్వారా ఫ్లష్ అవుట్ అయిపోవడం జరుగుతుంది. సో ఇట్లా బాడీలో నుంచి బయటికి ఫ్లష్ అవుట్ అయిపోవడానికి 30 to 90 days పడుతుంది. సో ఈ 30 to 90 daysలో ఏరియాలో అయితే మనం వెయిట్ లాస్ కావాలి అనుకుంటున్నామో ఆ ఏరియాలో కంప్లీట్ ఇంచ్ లాస్ అండ్ ఫిగర్ కరెక్షన్ అనేది మనం చూస్తామండి. సో ఈ కూల్ స్కల్ప్టింగ్ ట్రీట్మెంట్ అనేది US FDA అప్రూవ్డ్ అండ్ క్లియరెన్స్ కూడా ఉంది ఈ టెక్నాలజీకి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలాంటివి ఏమీ ఉండవండి. అండ్ హార్వర్డ్ యూనివర్సిటీ సైంటిస్ట్ వాళ్ళు కూడా దీనికి ప్రూవెన్ రిజల్ట్ అని అప్రూవల్ ఇచ్చారు. మనకి వరల్డ్ మొత్తం మీద ఫాస్టెస్ట్ బ్రౌజింగ్ సైట్స్ ఏమైనా ఉన్నాయి అంటే 3rd బ్రౌజింగ్ సైట్గా ఈ కూల్ స్కల్ప్టింగ్ సైట్ని మనం సర్వేలో రికగ్నైజ్ చేయడం జరుగుతుందండి. FDA వాళ్ళు దీనికి పూర్తి క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చారు ఈ కూల్ స్కల్ప్టింగ్ టెక్నాలజీకి. అంటే మనకి ఫ్యాట్ ఏమవుతుంది, హీట్ ఇచ్చినప్పుడు అది కరిగిపోతుంది, హీట్ వల్ల కరిగిపోతుంది ఫ్యాట్. అదే కనుక కూలింగ్ టెక్నాలజీలో ఫ్యాట్ సెల్స్ అన్ని ఫ్రీజ్ అయిపోతాయి. సో ఫ్రీజ్ అయినవన్నీ చనిపోవడం ద్వారా ఫ్యాట్ సెల్స్ కౌంట్ కూడా తగ్గిపోతుంది కాబట్టి
సో మళ్ళీ ఏరియాలో ఫ్యాట్ చేరుకునే అవకాశం కూడా ఉండదండి. సో ఏదైతే ఇప్పుడు ఈ బాడీ షేపింగ్ అనేది మనం చేయించుకుంటున్నామో ఈ బాడీ షేపింగ్ అనేది పర్మనెంట్ ఫ్యాట్ లాస్ అండ్ ఇంచ్ లాస్ ప్రోగ్రామ్. మేడం అదేవిధంగా చాలా మంది కూడా జిమ్ చేయడం వల్ల కానీ డైటింగ్ చేయడం వల్ల కూడా చాలా మంది వెయిట్ లాస్ తగ్గుదాం అనుకుంటూ ఉంటారు. అంటే అలాంటి వాళ్ళకి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందంటారా? డైటింగ్ వల్ల జిమ్ వల్ల నేను సైడ్ ఎఫెక్ట్స్ అంటే లైక్ డైటింగ్ చేయడం ద్వారా ఏమవుతుంది, ఫుడ్లో న్యూట్రిషన్ లెవెల్స్ అన్ని మనం తగ్గించేసుకుంటూ కంప్లీట్గా జీరో డైట్ చేస్తూ ఉంటాము. సో ఆహారపు అలవాట్లలో కంప్లీట్గా తగ్గించుకోవడం వల్ల ఏమవుతుంది, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ద్వారా స్కిన్ గ్లో తగ్గిపోవడం కానీ లేకపోతే కనుక స్కిన్ టెక్స్చర్ తగ్గిపోవడం, ఏదైతే మనం బ్యూటిఫుల్గా మనం అవుదామని చెప్పి డైటింగ్ చేస్తామో సో అది పోయి లైక్ స్కిన్ అంతా కూడా డల్గా అయిపోవడం, డార్క్ సర్కిల్స్ ఫార్మేషన్ కానీ హెయిర్ లాస్ కానీ సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా ఏంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల వచ్చే మెడికల్ ప్రాబ్లమ్స్ కూడా మళ్ళీ వేరే ఉంటాయి. సో ఇదే విధంగా మనం ఎక్కువ డైటింగ్ చేయడం కూడా రికమెండెడ్ కాదండి. మన ఫుడ్లో ఏంటంటే 50% ప్రోటీన్ ఉండాలి, 30% ఫైబర్, 20% కార్బోహైడ్రేట్స్ డైట్ అనేది ఉండాలి. కానీ మనం అట్ ప్రెసెంట్ ఇండియన్స్ అంతా కూడా ఏంటంటే మనకి ఒక అపోహ ఏంటంటే కడుపు నిండా భోజనం చేస్తే కానీ మనం హెల్తీగా ఉండమని చెప్పి. సో ఈ విధంగా ఏంటంటే ఎక్కువ రైస్ కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకుంటాము. 80% కార్బోహైడ్రేట్ ఫుడ్, 20% మాత్రమే న్యూట్రిషన్ ఫుడ్ ప్రిఫర్ చేస్తాము. సో ఎప్పుడైతే మనం న్యూట్రిషన్ లెవెల్స్ ఆఫ్ ఫుడ్ మనం పెంచుకొని అదే విధంగా కార్బోహైడ్రేట్స్ తగ్గించుకుంటామో హెల్తీ డైట్ అనేది మనం మెయింటైన్ చేయొచ్చు. కానీ మనం తీసుకున్న డైట్ వల్ల మనం వెయిట్ లాస్ అవ్వకూడదని నా ఉద్దేశం. సో మనం తీసుకున్న డైట్ వల్ల మనం ఇంకా హెల్తీగా యాక్టివ్గా అవ్వాలి, అదేవిధంగా మన స్కిన్ గ్లోనెస్ కానీ హెయిర్ కానీ మంచిగా అవ్వాలని నా ఉద్దేశం. అదేవిధంగా మన లైఫ్లో ఏంటంటే కంప్లీట్ డైట్ కన్సల్టేషన్ ఇస్తాము, డైట్ కౌన్సిలింగ్తో పాటు ఈ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. హలో 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 నమస్కారం అండి, చెప్పండి మేడం చెప్పండి. ఇంట్లో చూస్తున్నారు కదండి, మేము అంతవరకు వెళ్ళాము, లేదండి రిజల్ట్ ఎక్కువ వచ్చేసిందండి నాకు. ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నారు మేడం మీరు? అవన్నీ పెట్టండి బాగా. మళ్ళీ మేడం మీ వాయిస్ వినపడట్లేదండి, ఒకసారి క్లియర్ గా చెప్పండి మేడం. హీట్ పెట్టారు, వైబ్రేషన్స్, అదేదో మసాజ్ అవన్నీ చేశారండి మేడం. మీకు దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. తర్వాత ఇంకా ఓవర్ వెయిట్ ఎక్కువైపోయాము. 70 ఉండాల్సింది ఇప్పుడు 90కి వచ్చేస్తాం మేడం. మేడం మీరు ట్రీట్మెంట్ తీసుకున్నాక 20 kgs వెయిట్ గెయిన్ అయ్యారు. అవును మేడం. మ్యామ్ మీరు ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళు ఎటువంటి గైడెన్స్ మీకు ఇవ్వలేదా, లైక్ ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి ట్రీట్మెంట్ తర్వాత అనేది? కానీ దానివల్ల ఏంటంటే అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఒళ్ళంతా నొప్పులు, ఆ చర్మం ఇప్పటికి కూడా పట్టుకుంటే గట్టిగా నొప్పి వస్తుంది బాడీ అంతా. ఎన్నాళ్ళు అయింది మేడం మీరు తీసుకొని ఈ ట్రీట్మెంట్? 2 years అవుతుంది మేడం. మేడం మీరు చెప్పండి మేడం. ఇప్పుడు బ్రెస్ట్ కూడా బాగా పెరిగిపోయింది, అదంతా తగ్గించుకోవడానికి ఏమన్నా ఉంటుందా మేడం మీ దగ్గర ట్రీట్మెంట్? డెఫినెట్ గా మంచి ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి మ్యామ్. మీకు చేసిన హీట్, వైబ్రేషన్స్, మసాజ్ ఇది వచ్చేసి రెగ్యులర్ బేసిక్ ట్రీట్మెంట్స్ అన్నమాట. అంటే మనం వెయిట్ లాస్ అవ్వడానికి ఇవి సపోర్టింగ్ ట్రీట్మెంట్స్ తప్ప ఇదే మెయిన్ ట్రీట్మెంట్ కాదు. సో మనకి ఏంటంటే అట్ ప్రెసెంట్ కూల్ స్కల్ప్టింగ్ ట్రీట్మెంట్ కానీ నాన్ సర్జికల్ లైపోసక్షన్ ట్రీట్మెంట్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇది వచ్చేసి ఇండియాలోకి ఫస్ట్ టైం లైఫ్ వాళ్ళు నాన్ సర్జికల్ లైపోసక్షన్ ట్రీట్మెంట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ట్రీట్మెంట్ ప్రొసీజర్లో ఏంటంటే కంప్లీట్గా మీకు ఎటువంటి సర్జరీ కానీ మీకు మెడిసిన్స్ ఇవ్వడము లేకపోతే హీట్ ఇవ్వడము అట్లాంటిది ఏమీ కాకుండా ఈ యొక్క నాన్ సర్జికల్ ప్రొసీజర్లో మీరు కంప్లీట్ సేఫ్గా మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు. అండ్ వెయిట్ లాస్ అయిన తర్వాత కూడా మీకు 1 year ఫ్రీ మెయింటెనెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మేడం. సరే మేడం. ఒకసారి మీరు క్లినిక్ విజిట్ చేసి మేడం స్క్రీన్ మీద బ్యాక్ సైడ్ నెంబర్స్ ఉన్నాయి చూడండి మేడం, 8096646464 ఆ నెంబర్కి కాల్ చేయండి, మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తారు మేడం. ఇంచ్ లాస్ గురించి మనం. అవునండి. సో కూల్ స్కల్ప్టింగ్ ట్రీట్మెంట్ అనేది వెరీ హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. సో మనకి ఏంటంటే విజయవాడలో అసలు ఇంత హై ఎండ్ టెక్నాలజీ అవైలబుల్గా లేదు. కంపెనీ వాళ్ళు మనకి ఇంత హై ఎండ్ టెక్నాలజీని అవైలబుల్ చేశారండి. లైక్ ఈ కూల్ స్కల్ప్టింగ్ ట్రీట్మెంట్ అనేది వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్తో మనం చేయడం జరుగుతుంది.
ఈ ట్రీట్మెంట్లో ఏంటంటే కంప్లీట్గా ఏరియాలో అయితే బాడీ షేపింగ్ చేసుకోవాలనుకుంటారు. సో బాడీ షేపింగ్కి ఇది సింగిల్ సిట్టింగ్ ప్రొసీజర్లోనే కంప్లీట్ బాడీ షేపింగ్ అనేది అవుతుంది. అట్ ప్రెసెంట్ ఇది కూల్ స్కల్ప్టింగ్ సింగిల్ సిట్టింగ్ ట్రీట్మెంట్కి మేము ఫ్రీ డెమో కూడా అవైల్ చేస్తున్నామండి. సో ఎవరైతే ఈ యొక్క ఛానల్ చూస్తున్నారో, సో ఈ ఇప్పుడు అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి మేము ఫ్రీ కూల్ స్కల్ప్టింగ్ డెమో సెషన్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. మేడం, అదేవిధంగా స్కిన్కి సంబంధించి మన దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? స్కిన్కి సంబంధించి కూడా మన దగ్గర బెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. యూజువల్గా మనం స్కిన్కి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్స్కి కానీ లేకపోతే ఇటువంటి కన్సర్న్స్ కోసం మనం బ్యూటీ పార్లర్స్ కానీ సెలూన్స్ కానీ అప్రోచ్ అవుతూ ఉంటాం. సో ఇక్కడ ఏంటంటే లైక్ పార్లర్స్లో మనకి రెగ్యులర్ ఫేషియల్స్ కానీ లేకపోతే కనుక రెగ్యులర్ థింగ్స్ అనేవి రెగ్యులర్ సర్వీసెస్ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఒక స్కిన్కి ఏదైనా ప్రాబ్లం ఉంది, హెయిర్కి ఏదైనా ప్రాబ్లం ఉంది, దానికి పూర్తి సొల్యూషన్ కావాలి అంటే మంచి కాస్మెటిక్ ట్రీట్మెంట్ అనేది అవసరం. సో ఇది ఒక డర్మటాలజిస్ట్ ఆధ్వర్యంలో ఒక ప్రొఫెషనల్ సెటప్లో తీసుకోవడం వల్ల. హలో హలో నమస్కారం అండి. మీ సమస్యను మేడం గారితో చెప్పండి. నమస్తే మేడం, చెప్పండి. చెప్పండి. నమస్తే మేడం. మా బాబుకి 10 ఏళ్ళండి, ఎత్తుకులు తెగిపోతున్నాయి. ఏంటండి మీ 10 years అండి? హెయిర్ అండి? హెయిర్ ఫాల్. ఓకే మేడం, 10 years మంచి హెల్దీ డైట్ ఇస్తున్నారా మీరు? లేదండి. హెల్దీ డైట్ ఇస్తున్నారా? ఫాలో కాదండి, మామూలు ఫుడ్ మేడం ఒక్కసారి మీరు క్లినిక్కి తీసుకురండి. తీసుకొస్తే మన డైటీషియన్స్ మీకు డైట్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. పాప ఎటువంటి ఫుడ్ తీసుకుంటుందని కంప్లీట్ డైటరీ కాల్ తీసుకుంటాము. డైటరీ కాల్ తీసుకొని ఇప్పుడు మనం న్యూట్రిషనల్ ఫుడ్ ద్వారా మనం హెల్దీ సప్లిమెంట్స్ అనేది ఇవ్వాలి. సో ఈ ఏజ్లో 10 years ఆఫ్ ఏజ్లో మన ట్రీట్మెంట్స్ కానీ మెడిసిన్స్ కానీ అటువంటివి ఏమీ వాడకూడదు. కానీ బెస్ట్ న్యూట్రిషనల్ కౌన్సిలింగ్ అనేది మీరు తీసుకోవచ్చు. స్కిన్ గురించి మనం మాట్లాడుతున్నాం. అవునండి, స్కిన్లో వచ్చేసి మనకి వెరీ హై అండ్ కాస్మెటిక్ టెక్నాలజీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ లేటెస్ట్ టెక్నాలజీస్లో వచ్చేసి మైక్రోడర్మా అబ్రేషన్, ఫుల్ బాడీ పాలిషింగ్ అవ్వచ్చు, స్కిన్ పాలిషింగ్, అదేవిధంగా స్కిన్ మీద గుంటలు పడిపోయినాయి, పింపుల్స్, మచ్చలు, వీటన్నిటికీ కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. అలాగే యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్, యాంటీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, కలర్ ఇంప్రూవ్మెంట్ ట్రీట్మెంట్, ఇవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇది విత్ లేటెస్ట్ హై అండ్ టెక్నాలజీతో డర్మటాలజిస్ట్ ఆధ్వర్యంలో మనం ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ యొక్క కాస్మెటిక్ ప్రొసీజర్స్ అన్నిటికీ కూడా మనకి కావాల్సిన క్వాలిటేటివ్ మెటీరియల్ అంతా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. అదేవిధంగా మనకి పాలిషింగ్ కానీ లేకపోతే పిఆర్పి, వెరీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్, పిఆర్పి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ట్రీట్మెంట్ కూడా అవైలబుల్గా ఉందండి. ఎవరైతే స్కిన్కి మంచి హై అండ్ రిజువనేషన్ కావాలి లేకపోతే కనుక స్కిన్కి మంచి గ్లో కావాలి అనుకున్న వాళ్ళకి ఈ యొక్క పిఆర్పి ట్రీట్మెంట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా మీకు స్కిన్ టైట్నింగ్కి రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ కూడా అవైలబుల్గా ఉంది. హలో నమస్కారం అండి. మీ సమస్యను మేడం గారితో చెప్పండి. హలో మేడం. నమస్తే మేడం, చెప్పండి. ఇందాక ఫస్ట్ ప్రసాద్ గారు కాల్ చేశారండి. చెప్పండి మేడం, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. బ్యూటీ పార్లర్ వెళ్తే నేను చూసి కింద కంటి కింద మచ్చ అని చెప్పారు కదా. అవును మేడం. అది పోతారు, మరి ఇక్కడ వైరస్ చేస్తారా అంటున్నారు కదండి మేడం. కంటి కింద మచ్చ వచ్చిందంట మేడం, దానికి పోవడానికి ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? కంటి కింద మచ్చకి మనకి ట్రీట్మెంట్స్ ఉంటాయి మేడం. దీనికి అండర్ ఐ పీల్స్ అని, మైక్రోడర్మా అబ్రేషన్, ఇలా వెరీ హై అండ్ టెక్నాలజీ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో వన్స్ ఒకసారి మీరు క్లినిక్కి విజిట్ చేసినట్లయితే కనుక డర్మటాలజిస్ట్ మీ యొక్క ప్రాబ్లమ్ని చెక్ చేసి సో ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయనేది చేస్తారు. అపాయింట్మెంట్ ఎక్కడ తీసుకోవాలండి? అది స్క్రీన్ బ్యాక్ సైడ్ నెంబర్స్ ఉన్నాయి చూడండి మేడం, ఆ నెంబర్స్కి కాల్ చేయండి. 8096646464 ఆ నెంబర్కి కాల్ చేయండి. ఓకే అండి. అట్ ప్రెసెంట్ ఫ్రీ కన్సల్టేషన్ కూడా ఉంది. ఎవరైతే కనుక స్కిన్ అండ్ హెయిర్ అనాలిసిస్ చేయించుకోవాలనుకుంటున్నారో, అలాగే బాడీ వెయిట్, ఒబెసిటీ రిలేటెడ్ కన్సర్న్స్ ఏమైనా ఉన్నాయంటే ఫ్రీ కన్సల్టేషన్ కూడా అవైలబుల్ ఉందండి అట్ ప్రెసెంట్. మేడం అదేవిధంగా అంటే ఈ మధ్య చాలా మంది కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ హెయిర్ కి సంబంధించి మన దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? హెయిర్ కి సంబంధించి మన దగ్గర అట్ ప్రెసెంట్ మనకి ఎక్కడా లేని లేటెస్ట్ టెక్నాలజీ ఉందండి. సో ఈ యొక్క లేటెస్ట్ టెక్నాలజీ పిఆర్పి ట్రీట్మెంట్ అవైలబుల్ గా ఉంది మన దగ్గర. సో ఈ పిఆర్పి ట్రీట్మెంట్ ద్వారా ఎక్కడైతే మనం స్కాల్ప్ మీద ఉన్న హెయిర్ లాస్ అయిపోతామో, ఎవరైతే బట్టతలతో బాధపడుతున్నారు, హెయిర్ లాస్తో బాధపడుతున్నారు,
చిన్న ఏజ్లోనే కంప్లీట్గా హెయిర్ లాస్ అయిపోతుంది అన్న వాళ్ళకి ఈ యొక్క పిఆర్పి ట్రీట్మెంట్ అనేది చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అదేవిధంగా కంప్లీట్ బాల్డ్నెస్ వచ్చేసింది, రీగ్రోత్ రావడానికి ఛాన్సే లేని వాళ్ళకి నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్ ప్యాచ్ అనేది అవైలబుల్గా ఉందండి. సో ఇప్పుడు 21st సాటర్డే అంటే మనకి ఎల్లుండి ఈ యొక్క పెద్ద ఈవెంట్ అనేది చేస్తున్నాము. దీనికి హెయిర్ టెక్నీషియన్ కూడా మనకి అవైలబుల్గా ఉంటున్నారు. సో 21st సాటర్డే ఫిబ్రవరిన మనకి ఈ యొక్క గ్రాండ్ ఈవెంట్ అనేది నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్ ప్యాచ్ ఈవెంట్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనకి హైదరాబాద్ నుంచి హెయిర్ టెక్నీషియన్ కూడా అవైలబుల్ ఉన్నారు ఆ రోజు. హలో హలో సార్, మీ టీవీ సౌండ్ తగ్గించండి సార్. మీ సమస్యను మేడం గారితో చెప్పండి సార్. హలో హలో చెప్పండి సార్. సార్ మా పాపకి తెల్ల మచ్చలు ఉన్నాయి సార్. సార్ ఫేస్ మీద ఉన్నాయా? అవును మేడం, చేతుల మీద మోకాలు. ఎప్పటి నుంచి ఉన్నాయి సార్ ఇవి? ఒక 5 సంవత్సరాల మట్టి ఉన్నాయి మేడం. ఎప్పటి నుంచి ఉన్నాయి సార్? 5 years. 5 years నుంచి ఉన్నాయి. 5 సంవత్సరాల మట్టి అండి. ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోలేదా సార్ దానికి? చాలా వాడాను మేడం, తగ్గలేదు. చాలా వాడారు, తగ్గలేదు. కానీ సార్ ఒక్కసారి మీరు ఇప్పటిదాకా ఎటువంటి మెడిసిన్స్ వాడారు ఒకసారి ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకొని రండి సార్ ఒకసారి క్లినిక్కి. ఫ్రీ కన్సల్టేషన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఒకసారి క్లినిక్కి వచ్చినట్లయితే కనుక ఒకసారి చెక్ చేసి ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుందని మేము ఒక డెసిషన్ తీసుకొని దాని ప్రకారం ఫాలో అవుతాం. అంటే మీ దగ్గర వాడితే తగ్గుతుంది మేడం? డెఫినెట్గా సార్, డెఫినెట్గా మంచి రిజల్ట్స్ ఉంటాయి. వన్స్ ఒకసారి క్లినిక్కి తీసుకొని రండి సార్. హెయిర్ గురించి మనం మాట్లాడదాం. రేపు 21st ఈవెంట్ గురించి. అవునండి, 21st 21వ తారీఖు శనివారం మనకి హెయిర్ టెక్నీషియన్ అవైలబుల్గా ఉంటున్నారు. సో ఎవరైతే బట్టతల గురించి బాధపడుతున్నారు, బట్టతలతో బాధపడుతున్నారు, లేదు బాగా సివియర్ హెయిర్ లాస్తో బాధపడుతున్నారు అంటే హైదరాబాద్ కార్పొరేట్ ఆఫీస్ నుంచి మనకి హెయిర్ టెక్నీషియన్ వస్తున్నారండి 21వ తారీఖు శనివారము. సో ఎవరైతే ఈ యొక్క ప్రాబ్లంతో బాధపడుతున్నారో డెఫినెట్గా ఇట్స్ ఫ్రీ కన్సల్టేషన్, డెఫినెట్ విజిట్ చేయొచ్చండి. మేడం అదేవిధంగా అన్వాంటెడ్ హెయిర్ అంటే ఏమిటి, అన్వాంటెడ్ హెయిర్ రావడానికి గల కారణాలు ఏంటి, దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ మన దగ్గర ఎటువంటి అందుబాటులో ఉంది? అన్వాంటెడ్ హెయిర్ బాడీ మీద రావడానికి కారణాలు ఏంటి అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చాలా మందికి ఆడవాళ్ళకి అప్పర్ లిప్ మీద హెయిర్, చిన్ మీద అన్వాంటెడ్ హెయిర్, ఫేస్ మీద అన్వాంటెడ్ హెయిర్, ఫేషియల్ హెయిర్ అనేది ఎక్కువగా ఉండాల్సిన మోతాదు కంటే ఎక్కువగా హెయిర్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. అదేవిధంగా జెంట్స్లో కూడా చాలా ఎక్కువ హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. సో దీనికి వచ్చేసి ఈ అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ కోసము మన దగ్గర లేజర్ టెక్నాలజీ అవైలబుల్గా ఉందండి. సో ఈ యొక్క లేజర్ టెక్నాలజీ అనేది USFDA అప్రూవ్ టెక్నాలజీ. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం గ్రాడ్యువల్గా ఈ యొక్క హెయిర్ గ్రోత్ని మనం కంట్రోల్ చేయొచ్చు, పర్మనెంట్గా రిమూవ్ కూడా చేసేయచ్చు. సో ఈ యొక్క 6 to 8 సెషన్స్లోనే కంప్లీట్గా ఈ యొక్క అన్వాంటెడ్ హెయిర్ని కంప్లీట్గా మనం తగ్గించుకోవచ్చు అండి. అదేవిధంగా మనకి ట్రీట్మెంట్ ఎందువల్ల ఇటువంటి అన్వాంటెడ్ హెయిర్ గ్రో అవుతుంది అంటే ఫిమేల్స్లో యూజువల్గా PCOD, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ద్వారా మనకి మెనోపాజ్ స్టేజ్లో ఇటువంటి హెయిర్ గ్రోత్ అనేది మనం చూస్తూ ఉంటాము. సో ఈ యొక్క అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ని తగ్గించుకోవడానికి లేజర్ పర్మనెంట్ హెయిర్ రిడక్షన్ ట్రీట్మెంట్ మన దగ్గర అవైలబుల్గా ఉంది. మేడం అదేవిధంగా కలర్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి మన దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? కలర్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి వెరీ హై అండ్ టెక్నాలజీ మన దగ్గర అవైలబుల్ ఉందండి. సో ఫుల్ బాడీ, చాలామంది మనకి ఫుల్ బాడీ కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలి అంటారు. అదేవిధంగా కొంతమంది స్కిన్ అండ్ నెక్ లేదు హ్యాండ్స్ కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలనుకుంటారు. సో దీనికి ఏంటంటే మన దగ్గర లేటెస్ట్ టెక్నాలజీ అవైలబుల్ ఉందండి. సో ఫుల్ బాడీ పాలిషింగ్ కావచ్చు, లేకపోతే ఫుల్ బాడీ మైక్రోడర్మా అబ్రషన్ మెషిన్ పాలిషింగ్ అనమాట. ఒక మెషిన్ ద్వారా ఫుల్ బాడీ అంతా కలర్ ఇంప్రూవ్మెంట్ అండ్ పాలిషింగ్ మనం తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఫుల్ బాడీ హై అండ్ వైట్నింగ్ ట్రీట్మెంట్ అండ్ పీల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మేడం అదేవిధంగా అంటే చాలామంది కూడా మొటిమలు రావడం వల్ల వాటిని టచ్ చేయడం వల్ల ఏదో మచ్చలు పడే అవకాశం ఉంటుంది, అంటే దానికి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర? చాలా మంది ఏంటంటే ఇప్పుడు పింపుల్స్ రాగానే ఫస్ట్ ఏం చేస్తారు అంటే వాటిని గిల్లేయడం కానీ, లేకపోతే అవన్నీ చిన్న చిన్న స్పాట్స్ లాగా పడిపోవడము, లేకపోతే లైక్ స్కిన్ మీద గుంటల్లాగా పడిపోవడం అనేది మనం తరచు చూస్తూ ఉంటాము. సో ఈ పింపుల్స్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి మన దగ్గర బెస్ట్ సొల్యూషన్స్ ఉన్నాయండి. సో ఎర్లీ ఏజ్లో, చిన్న ఏజ్లోనే ఎక్కువ పింపుల్స్ అనేవి ఫామ్ అయిపోవడము, వాటిని ఎక్కువ గిల్లడం వల్ల మచ్చలు కానీ లేకపోతే గుంటలు పడిపోవడం అనేది చూస్తూ ఉంటాం. దీనికి మన దగ్గర పింపుల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి యాంటీ పింపుల్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంది. ఇది డెర్మటాలజిస్ట్ చేస్తారు. అదేవిధంగా గుంటలు కానీ మచ్చలు కానీ పడిపోయినాయి అంటే దానికి PRP విత్ డర్మా రోలర్స్ అండ్ మైక్రోడర్మా అబ్రేషన్ వెరీ హై అండ్ టెక్నాలజీ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి.
ఈ యొక్క ట్రీట్మెంట్స్ ద్వారా పర్మనెంట్గా మన స్కిన్ మీద ఫామ్ అయ్యే పింపుల్స్ కానీ గుంటల్ని కానీ మచ్చల్ని కానీ కంప్లీట్గా తొలగించుకోవచ్చు అండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఎవరైతే ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నారో ట్రీట్మెంట్ తీసుకుంటే ఎక్కువ అవుతాయేమో లేకపోతే కనుక ప్రాబ్లం అవుతుందేమో అని కంగారు పడొద్దు. డెఫినెట్గా ట్రీట్మెంట్ తీసుకుంటేనే దానికి బెస్ట్ సొల్యూషన్ అనేది ఉంటుంది. అలాగే వాళ్ళ డైట్లో కూడా కొంత మోడిఫికేషన్ చేసుకోవాలి. హెల్దీ డైట్ తీసుకోవడము, అదేవిధంగా జంక్ ఫుడ్స్ కానీ ఆయిలీ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్, ఎక్కువ హీట్ని ప్రొడ్యూస్ చేసే ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయాలి. అండ్ స్కిన్ని ఎప్పుడు కూడా క్లీన్గా హెల్దీగా ఉంచుకోవాలి. అండ్ దీనికి ఎక్కువ సన్ స్క్రీన్ అప్లికేషన్ చేసుకోవడం, మచ్చలు అనేవి ఫామ్ అవ్వకుండా సన్ స్క్రీన్ అప్లికేషన్ చేసుకోవడం కానీ, మంచి ఫేస్ వాష్ ఏదైతే స్కిన్ మీద ఉన్న ఆయిలీనెస్ని అంతా రిమూవ్ చేస్తుందో అంత మంచి ఫేస్ వాష్ యూజ్ చేయడం అనేది రెగ్యులర్గా ఇంపార్టెంట్. అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అండ్ నైట్ కంపల్సరీ ఫేస్ క్లెన్జింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ వీళ్ళకి. ఈరోజు మనతో పాటు ప్రముఖ లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నాగమణి గారు, విజయవాడ బ్రాంచ్ సీనియర్ మేనేజర్ మనతో ఉన్నారు. ముఖంపై మచ్చలు, ముడతలు, స్ట్రెచ్ మార్క్స్, అన్వాంటెడ్ హెయిర్ కు లేజర్ చికిత్స, మిషోథెరపీ, ముఖ్యంగా స్కిన్ కి సంబంధించి ముడతలు, మొటిమలు, అవాంఛిత రోమాలు, పులిపిలు తొలగించుట, కలర్ ఇంప్రూవ్మెంట్, హెయిర్ కి సంబంధించి హెయిర్ ఫాల్, డాండ్రఫ్, చుండ్రు, పెయిన్ కొరకుడు, ఒబెసిటీకి సంబంధించి వెయిట్ లాస్, ఇంచ్ లాస్ మొదలగు సమస్యల గురించి మేడం గారు లైవ్ లో సలహాలు, సూచనలు అందిస్తారు. మేడం గారితో లైవ్ లో మాట్లాడడానికి మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662494333 నెంబర్ కు డయల్ చేసి మేడం గారితో లైవ్ లో మాట్లాడవచ్చు. హలో 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 మేడం నమస్కారం అండి, మీ టీవీ సౌండ్ తగ్గించండి. సరే అండి. చెప్పండి మీ సమస్యను మేడం గారితో చెప్పండి. యాక్చువల్లీ నేను కాలేజ్ స్టూడెంట్ అండి. ఓకే. 4-5 మంత్స్ నుండి హెయిర్ బాగా అవుతుంది. ఓకే ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు కానీ బాగా అవుతుంది. మ్యామ్, మీ స్కాల్ప్లో ఏమన్నా చుండ్రు అట్లా ఏమైనా ఉందా? అలాంటి ఏం లేదండి. చుండ్రు కానీ లేకపోతే వైట్ పౌడర్ లాగా ఫామ్ అవ్వడం అట్లా ఏం లేదు? అసలు ఏం లేదు, బాగా అవుతుంది హెయిర్. ఓకే మేడం, దీనికి వచ్చేసి మనకి కంప్లీట్ హెయిర్ లాస్ అంటే చుండ్రు ఏమీ లేదు కానీ మీకు హెయిర్ లాస్ అవుతుంది అంటే ఫస్ట్ ఒకసారి మీరు న్యూట్రిషనల్ డైట్ తీసుకుంటున్నారో లేదో చెక్ చేసుకోవాలి. అదే విధంగా మీరు ఈ మధ్యలో షాంపూస్ కానీ అట్లాంటివి ఏమైనా కొత్తగా చేంజెస్ చేశారా, లేకపోతే మీ రెగ్యులర్గా హెల్త్ అనేది నార్మల్ ఉందానే చెక్ చేసుకోవాలి. అదే లేదు ఇవన్నీ కారణాలు కాదు అనుకుంటే కంపల్సరీగా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీనికి పిఆర్పి ట్రీట్మెంట్ అనే వెరీ హైలీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది. ఈ యొక్క ట్రీట్మెంట్ ద్వారా మీకు ఏదైతే హెయిర్ లాస్ అయిపోతుందో ఆ హెయిర్ని మనం హెయిర్ లాస్ అవ్వకుండా ఆపచ్చు. అదే విధంగా కొత్త హెయిర్ని కూడా రీగ్రోత్ చేసుకోవచ్చు ఈ ట్రీట్మెంట్ ద్వారా. హలో చెప్పండి. సో ఈ యొక్క పిఆర్పి ట్రీట్మెంట్ ద్వారా మీరు పర్మనెంట్ సొల్యూషన్ తీయచ్చు మ్యామ్. మేడం అదేవిధంగా చాలా మంది కూడా కంటి కింద బ్లాక్ స్పాట్స్ అనేవి వస్తూ ఉంటాయి, అంటే దీనికి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి? కంటికి సంబంధించి బ్లాక్ స్పాట్స్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయండి. లైక్ స్లీప్లెస్నెస్ అవ్వచ్చు, స్ట్రెస్ అవ్వచ్చు, లైక్ ఎక్కువ మానిటర్ని కానీ టీవీ అట్లా చూడడం కానీ, సో ఎక్కువ వాటర్ తీసుకోకపోయినా, డిప్రెషన్, సో ఇవన్నీ కూడా కంటి కింద నలుపుకి కారణాలు. సో ఫస్ట్ మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి, మంచిగా రిజల్ట్స్ కనిపించాలి అంటే మనం సైమల్టేనియస్గా వీటిల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి కూడా మనం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లైక్ మనం ట్రీట్మెంట్ తీసుకుంటూ సైమల్టేనియస్గా గుడ్ స్లీప్ అండ్ గుడ్ హెల్తీ డైట్ ఇవన్నీ మనం ఫాలో అయినట్లయితే రిజల్ట్స్ అనేవి చాలా బాగా చూస్తామండి. సో ఈ యొక్క ప్రొసీజర్లో ఏంటి అంటే మనం వితిన్ 5 to 6 సెషన్స్లోనే, వితిన్ 5 to 6 అండర్ ఐ ట్రీట్మెంట్ సెషన్స్లోనే కంప్లీట్ ఈ యొక్క నలుపుని మనం తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మన డైట్ కన్సల్టేషన్ కూడా ఉంటుంది. న్యూట్రిషనల్ కౌన్సిలింగ్లో ఏంటంటే కంప్లీట్గా మీరు ఎటువంటి డైట్ తీసుకోవాలి, సో మీ ఫుడ్లో డెఫిషియన్సీస్ ఏమున్నాయి, సో అవన్నీ కూడా మేము కాంపన్సేట్ చేయడం జరుగుతుంది. హలో హలో నమస్కారం అండి, మీ సమస్యను మేడం గారితో చెప్పండి. ఫేస్ మీద బ్లాక్ స్పాట్స్. ఫేస్ మీద బ్లాక్ స్పాట్స్ వచ్చాయి మేడం. మేడం మీ ఏజ్ ఎంత? 44 years. ముందుగా ఏమైనా పింపుల్స్ లాగా ఏమైనా వచ్చాయా మ్యామ్? పింపుల్స్ వచ్చి అప్పుడు చాలా క్రితం పోయినాయండి. మళ్ళీ ఇప్పుడు నల్ల మక్కలు లాగా పోవట్లేదు. అంటే ఒక సర్టెన్ టైంలో మీరు వచ్చిన పింపుల్స్ ని ఇలా గిల్లేయడం వల్ల మీకు అక్కడ ఏరియా అంతా మీకు స్పాట్స్ లాగా ఫామ్ అయిపోయాయి. దీనికి వచ్చేసి మనకి యాంటీ స్పాట్ ట్రీట్మెంట్ ఉంటుంది మ్యామ్.
సో యాంటీ స్పాట్ ట్రీట్మెంట్ ఉంటుంది. దీనికి వచ్చేసి కంప్లీట్ గా మీకు ఏ స్కిన్ మీద ఏవైతే స్పాట్స్ ఉన్నాయో దానికి ది బెస్ట్ గా మనం ఇన్ కాంబినేషన్ ట్రీట్మెంట్స్ మనం చేసుకోవచ్చు. సో ఈ ట్రీట్మెంట్ ద్వారా కంప్లీట్ గా మీ స్కిన్ మీద ఉన్న స్పాట్స్ అంతా తగ్గించుకోవడంతో పాటు కొంత స్కిన్ లూజ్నెస్ టైట్నింగ్ రిక్వైర్మెంట్ కూడా ఉండొచ్చు. మీకు ఆ రిక్వైర్మెంట్ కూడా మనం ఫుల్ఫిల్ చేయొచ్చు మ్యామ్. కంప్లీట్ గా తగ్గిపోతాయి. మీరు ఒకసారి విజిట్ చేయండి క్లినిక్ కి, స్కిన్ అనాలిసిస్ టెస్ట్ చేస్తాము. సో స్క్రీన్ బ్యాక్ సైడ్ నెంబర్స్ ఉన్నాయి చూడండి, అపాయింట్మెంట్ నెంబర్స్. ఆ నెంబర్స్ కాల్ చేయండి, మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తారు మేడం. ఓకే మేడం, మీ యొక్క వాల్యుబుల్ టైం మాకు కేటాయించి ప్రేక్షకులకి చక్కటి సలహాలను సూచనలు అందించినందుకు ధన్యవాదాలు. ఓకే వర్స్, ఇది ఈనాటి ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం. మరలా ప్రసారమయ్యే ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం. లైవ్ రీఛార్జ్ యువర్ లైవ్ 8 సంవత్సరాలుగా విజయవంతంగా నడుస్తున్న ఏకైక సంస్థ. మీ జీవితాన్ని మరింత ఆరోగ్యవంతంగా ఆనందమయంగా చేసుకోవడానికి ఏకైక మార్గం లైవ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్. కూల్ స్కల్ప్టింగ్ అనే ప్రక్రియను మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రవేశపెట్టడమే గాక విజయవంతంగా 10,000కు పైగా ట్రీట్మెంట్స్ చేసిన ఘనత లైఫ్ ది. యంగ్ డైనమిక్ డైటీషియన్ ప్రతిభ తన ప్రతిభ ద్వారా నేషనల్ అవార్డ్ ఫర్ బెస్ట్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్, HYM క్వాలిటీ అవార్డ్ మరియు టైమ్స్ ఆఫ్ ఇండియా వారి సర్వే ర్యాంకింగ్ లో బెస్ట్ వెయిట్ లాస్ క్లినిక్ గా 2015లో పురస్కారాలు లైఫ్ సంస్థకు అందించారు. సర్జరీ ద్వారా మాత్రమే శరీరాకృతిని మార్చుకునే విధానాన్ని తలదన్ని మొట్టమొదటిసారిగా నాన్ సర్జికల్ లైపోసెక్షన్ అంటే ఆపరేషన్ లేకుండా శరీరాకృతిని మనం కోరుకున్న రీతిలో మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్న సంస్థ లైఫ్. రీఛార్జ్ యువర్ లైఫ్.